హై వ్యూస్. గతంలో బ్యాంకులో పనిచేస్తూ ప్రజలు తట్టుకోలేక మరణించిన వాళ్ళ గురించి వీడియో ఇచ్చాను. ఆ వీడియో మా MBA ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ 2006-8 బ్యాచ్. చాలామంది బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నారు. మా వాట్సాప్ గ్రూప్లో పెట్టిన వాళ్ళ పర్సన్ కూడా షేర్ చేస్తే వాళ్ళు ఇంకా నాకు కొన్ని పాయింట్స్ చెప్పారు. ఆ తర్వాత ఇంకో వీడియో కూడా చేసి పెట్టాను. ఆ రోజు నేను ఒక మాట అన్నాను, నిజంగా మీరు అంత ప్రెజర్ ఫీల్ అవుతుంటే వదిలిపాడేసాడు జాబ్. ఎవరికి కావాలి? ప్రాణం ముఖ్యం. చేస్తానంటే అట్ట వన్స్ మామూలుగా గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, మీకు బ్యాంకింగ్లో ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే, ఓకే, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే, దీన్ని బేస్ చేసుకొని బయట బోల్డెన్ జాబ్లు ఉంటాయి తెలుసా. అండ్ వాళ్ళకి తెలియకపోవడం తెలుసు వాళ్ళకు కూడా. అమ్మంటారు దాన్ని క్షణికాలం అండి. దాన్ని క్షణికాలం కూడా కాదండి, క్షణికావేశం. పదాలు కూడా దొరకట్లేదు ఫ్లోలో. క్షణికావేశం. ఆ క్షణికి ఏదనిపిస్తే చేసేస్తారు వాళ్ళు. ఇందులో మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా చాలా బాధ చేస్తుంది. సత్యలావణ్య అచ్చం మా గోదావరి ఫ్రెండ్, ఆకివిడి ఫ్రెండ్, మా గోదావరి లాగా ఉంది పాప. అమ్మాయి చూస్తుంటే లావణ్య, చక్కని పేరు. 6 సంవత్సరాల క్రితం వివాహం కూడా జరిగింది. బత్తుల వీరమోహన్, అతనేమో IT ఎంప్లాయ్. వీళ్ళు మన హైదరాబాదు బాచుపల్లి ఉంది కదా, నిజాంపేట దగ్గర. సో ఆ బాచుపల్లిలో KRC కాలనీలో MN రెసిడెన్షియల్ అనే దానిలో నివాసం ఉంటూ ఉన్నారు. దెన్ అతను IT ఎంప్లాయ్ అన్నప్పుడు ఆ బాచుపల్లి, ఆ సరౌండింగ్స్, మియాపూర్ మీదుగా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఆ కొండాపూరు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మొత్తం అటు. సో దగ్గరే. ఈమెకి లక్కీలు ఇదే బాచుపల్లిలో ఉన్నటువంటి నియర్ బైనే బ్యాంక్ ఆఫ్ బరోడాలో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్నారు. సో రకంగా ఇప్పుడు ప్రొబేషనరీ పీరియడ్లో ఉన్నట్టు ఆమె, లేదా ప్రొబేషన్ పీరియడ్ దాటేసి అసిస్టెంట్ మేనేజర్ ప్రమోషన్ కూడా ఇచ్చి ఉండొచ్చు. సబ్జెక్టు కరెక్షన్ కొంచెం అటు ఇటు టెక్నికల్గా. అసలు విషయం ఏంటి? పర్మనెంట్ ఎంప్లాయ్, గవర్నమెంట్ బ్యాంక్ ఎంప్లాయ్ అన్నట్టు. గవర్నమెంట్ ఆథరైజ్డ్ కదా. బ్యాంక్ ఆఫ్ బరోడాలో అసిస్టెంట్ మేనేజర్. ఈమె గత కొద్ది రోజుల క్రితం నుంచి కూడా పలు సందర్భాలలో తన సన్నిహితులతో, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో చెప్తుంది, వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉంది, టార్గెట్స్ ఉన్నాయి, ప్రెజర్ తట్టుకోలేకపోతున్నా. కొన్నిసార్లు ఏడ్ చేసిందంట పాపం చాలా సెన్సిటివ్గా ఉన్నట్టు ఉంది. మీరు వేరేలా కనుకోవద్దు. మిగతా జిల్లాలో ఒకలాగున్న గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఆడపిల్లలు కొంతమంది పాపం చాలా సెన్సిటివ్గా ఉంటారు. వాళ్ళు ఒక మాట అన్నా తీసుకోలేరు. ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా అల్లాడిపోతారు వాళ్ళు. నాకు అందుకే గోదావరి అంటే ప్రత్యేక అభిమానం. సో పాయింట్కి వస్తుంది. పాపం ఈ అమ్మాయి చెప్పి బాధపడుతూనే ఉండేదట. సరే సంక్రాంతి గురేలేద్దాం అమ్మ అని చెప్పేసి అంత అనుకున్నారు. టికెట్లు అవన్నీ బుక్ అయ్యి అంత రెడీగా ఉన్నారు. నేను గురువారం బ్యాంక్ వచ్చి మరి ఏం జరిగింది ఏంటో మధ్యాహ్నం వచ్చేసి ఇక ఇంటికి వెళ్తానని చెప్పేసి ఇంటికి వచ్చారట. మధ్యాహ్నం సడన్గా బిల్డింగ్ మీదకి వెళ్ళిపోయి అక్కడి నుంచి అపార్ట్మెంట్ మీదకి వెళ్ళిపోయి అక్కడి నుంచి దూకింది. తీవ్ర గాయాలు. అసలు ఆగమేఘల నీరుమైన ఆసుపత్రి తీసుకెళ్ళారు. ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు చనిపోయిందండి అన్నారు. బాచుపల్లి పోలీసులు కేసు ఫైల్ చేశారు. దాన్ని వెరిఫికేషన్ చేస్తున్న మూమెంట్లో, ఇన్వెస్టిగేషన్ చేస్తున్న మూమెంట్లో ఈమె బంధువులు కానీ వీళ్ళ మామగారు కానీ అంతా చెప్పింది ఏంటంటే, బ్యాంకులో హెవీ వర్క్ ప్రెజర్ అండి, దానివల్ల ఈ రకంగా చేసుకుంది అని చెప్పేసి అన్నారు. ఇది కాయిన్కి ఒక సైడ్. కాయిన్కి సెకండ్ సైడ్. ఇది మేబీ ఎవరు టచ్ చేయలే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ మామ చెప్పారనమాట. ఏమని? బ్యాంకులో ఒక ప్రెజర్ అండి, చాలాసార్లు మాకు చెప్పింది, ఏడ్చింది కూడా అని. మేబీ ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చేమో. నేను ఉన్నానని అంటలేదు బాబు. ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చేమో, ఉన్నాయేమో. భర్త, ఫైనాన్షియల్ స్ట్రగుల్సా, లేనప్పటికీ వేరే ఇష్యూసా, అది పోలీసులు విచారణ చేయాలి. బట్ నేను చెప్పినైతే బ్యాంక్ వర్క్ ప్రెజర్ కనుక అయినట్టయితే చనిపోవాలన్న పిచ్చి ఆలోచన మానేయండి, రిజైన్ చేసి పడేయండి, చక్కగా వేరే జాబ్ చేసుకుని బోల్డ్ అని ఉంటాయి. మీకు ప్రైవేట్ సెక్టార్లో కూడా వన్స్ మీకు బ్యాంకింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది అంటే బోల్డ్ అని జాబ్స్ ఉంటాయి. ఆ ఎక్స్పీరియన్స్ 2-3 సంవత్సరాలు చేసుకోండి. ఆ తర్వాత చక్కగా మానేసి హ్యాపీగా వేరే దానికి వెళ్ళిపోండి, ప్రెజర్ ఉందనుకుంటే. లేదంటే హ్యాపీ కూల్. ఇక ఈ కేసులో వచ్చేసి నిజంగానే బ్యాంకులో ప్రెజర్ వల్ల కనుక అయినట్టయితే ఇమ్మీడియట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఫైనాన్స్ మినిస్టర్ కావచ్చు, వీళ్ళంతా గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయండి. ఎటువంటి వర్క్ ఉండాలి అండ్ ఆడవాళ్ళకి సంబంధించి మగవాళ్ళకి సంబంధించి మోరల్ సపోర్ట్ ఎలా ఉండాలి ఏంటని. కాయిన్ సెకండ్ సైడ్ అన్నట్టుగా పోలీసు విచారణలో కనుక ఇన్ కేస్ బ్యాంక్ ఇష్యూస్ కాదు, ఫ్యామిలీ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్, లేదా ఫ్రెండ్స్, లేదా ఇంకేదైనా వేరే అంటే ఆవేళ వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ కాబట్టి దే కెన్ సాల్వ్ ఇట్. బట్ నేనైతే వీడియో ఇచ్చిన పర్పస్ మీకు అర్థమైంది కదా. చావు ఎప్పుడు దేనికి పరిష్కారం కాదు. దయచేసి జాగ్రత్త.